నా పేరు సుజాత, మాది నర్సకపేట. మా అప్లయన్స్ వచ్చేసి సుష్మా మేడం. నేను వెస్టేజ్కి రాకముందు ఒక కూలి అంటే ఒక వ్యవసాయం, మాకు పత్తి మిర్చి ఇవన్నీ ఉండేది. నేను కూలి పని పోయేదాన్ని, నాకు వెస్టేజ్ అంటేనే పరిచయం లేదు. అయితే అప్పుడు సుష్మా మేడం ఇందులో మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్కటి వాడుకోరి మేడం అని చెప్పింది. నేను పట్టించుకోలే, నాకు ఎందుకంటే ఈ థైరాయిడ్ ఉండే, దాని ప్రాబ్లం ఎన్నో హాస్పిటల్లో తిరిగినా కానీ అస్సలు రిజల్ట్ రాలేదు. అయితే మేడంని ఒకసారి కలిసిన, ఇట్లా హెల్త్ గురించి ఉన్నా అని అన్నారు కదా మేడం, మరి ఇది నాకు థైరాయిడ్ ఉంది, దాని గురించి మీరు కొంచెం సప్లిమెంట్ ఇస్తారా అంటే, ఇందులో ప్రతి ఒక్కటి ఉంటుంది మేడం, మీరు వాడి చూడురి అని ఆయన అన్నది. అన్నాక అంటే నేను ఒక 4-5 రకాలు నేను తీసుకొచ్చుకున్నాక ఒక 3 నెలలు వాడినా, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్ వచ్చినాక ఆయన నేనేమన్నంటే, మేడం ఇది కాకుండా ఇంకా కొన్ని కూడా వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయా అని అడిగిన. అంటే మేడం మీరు వాడుకుంటే ఇందులో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు ప్రతి ఒక్కటి మీరు యూజ్ చేయొచ్చు అని మేడం గారు చెప్పినాక అంటే నేను తీసుకెళ్ళి నాకు మంచి బాగానే ఉన్నాయి. ఇప్పుడు వంట నూనె కానీ డిష్ వాష్, క్లాత్ వాష్ ఇవన్నీ నాకు మస్తు నచ్చినాక మేడం మరి ఎట్లా అని అంటే, మేడం గారిని కలిసిన. ఎట్లా మేడం అంటే, మీరు వాడి ఇంకోళ్ళకి చెప్పడం వల్ల నేను ఒక బిజినెస్ చేసుకోవచ్చు మేడం అని చెప్పినాక మరి నేను వ్యవసాయం విడిచిపెట్టానా, మరి ఇది చూసుకోవన్నా, ఏం చేయాలనేది అర్థం కాలేదు. నాకు ఏంటంటే, నాకు తెల్లలేసి నేను స్టడీ కూడా నాకు లేదు, ఎందుకనంటే మేము తెల్లలేసి పనిపోయేటోళ్ళం, నాకు ఇదంటే నడవది, నాకు మీటింగులు ఇట్లా మాట్లాడడం నాకు తెలియదు కదా మేడం అని నేను అన్నా. నీకు సపోర్ట్ మేము ఉంటాం, నువ్వు చేసుకో, నీకు ఎలాంటి భయం లేదు అని మేడం మాకు చెప్పడం జరిగింది. దానిని బట్టి మేము అదే 10 మందికి చెప్పుకుంటూ నేను ఇప్పుడు వెస్టేజ్ చేస్తున్నా. ఎందుకంటే మేము చేను పని పోతే చేను పనుల వయసు ఎట్లుంటుంది, రాయే పోయే అంటారు. ఇప్పుడు అదంతా లేదు మేడం అంటారు. నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఎందుకనంటే ఒక మేడం, నేను చేను పని పోయి ఒక తట్టెత్తుకొని చేను పని పోతున్నాం, ఇప్పుడు బ్యాగ్ వేసుకొని అలా ప్రొడక్ట్స్ వేసుకొని మేము ఒక మీటింగ్లో పోతున్నాం. అది గొప్ప అవకాశమా, ఇది గొప్ప అవకాశమా? ఎందుకనంటే ఒక మేడం అని అంటే నాకు ఎంతో ఫీలింగ్. ఎందుకంటే మనం ఒక రైతుగా ఉండి ఒక మేడం అనేసరికి నాకు ఏదో సంతోషం అనిపించింది. ఇది ఖచ్చితంగా ఇది చెయ్యాలి. నాకు 2 పాపలండి, నా 2 పాపలకు నేను వ్యవసాయం చేసుకుంటూ నా పిల్లలు కూడా అట్లనే చేస్తారు. కానీ లేదు, నా పిల్లల కోసం అన్నా నేను కష్టపడాలి. ఇలా నాకు ఏంటిదంటే, నాకు ఒక 3 తరాల ఇన్కమ్ నాకు బాగా నచ్చింది. నా పిల్లల కోసం ఇలా కష్టపడాలి, ఖచ్చితంగా నేను రిచ్ కావాలి అనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు ప్రతి క్షణం ఏ పని చేసినా వేస్టేజ్ చెయ్యాలి. నా పిల్లల కోసం వాళ్ళకు డ్రీమ్స్, వాళ్ళకి ఏదైనా ఇందులో సక్సెస్ కావాలి అన్న ఉద్దేశం కొద్దీ నేను వెస్టేజ్ టేకప్ చేస్తున్నా. మా మేడం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తెలియని విషయాలు కూడా మేము ప్రతి ఒక్కటి ఫోన్ చేసుకుంటూ అడుగుకుంటూ మేము ఇట్లా టేకప్ చేస్తున్నాం. ఎందుకనంటే నేను కష్టపడ్డట్టు నా పిల్లల తర్వాత కష్టపడద్దు అనే ఉద్దేశం కొద్దీ చేస్తున్నా. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ 199 రూపాయలు, లాస్ట్ ఇన్కమ్ 7,000 చిల్లర. థ్యాంక్ యూ.